అక్కడ ఎట్లా వేస్తుంది కాంగ్రెస్ పార్టీ 4 కిస్తులలో వేస్తుంది. అక్కడ కూడా సేమ్ తెలంగాణ మాదిరిగానే పక్కనే, ఎక్కడ దూరం కూడా కాదు, పక్కనే ఉన్న కర్ణాటకలోనే ఒక మాట, తెలంగాణ కాడికి వచ్చే వరకు ఇంకో మాట. అంటే ఎంత ద్వంద్వ నీతితో, ఎంత దగుల్బాజీ పద్ధతుల్లో 2 నాలుకల విధానంతో కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుందో చెప్పేందుకే ఇది చెప్తా ఉన్నా. 2009 మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇస్తున్న మాటల్లో ఏదైనా నిలబెట్టుకుంటుందనే గ్యారెంటీ ఏంది? మీరు ఆలోచన చేయాలా. ఇంకొక మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి మాట తప్పడం కానీ వంచడం కానీ తెలంగాణ ప్రజలను కొత్తది కాదు. 1956 నుంచి 2014 దాకా తెలంగాణ ప్రజలను రాచి రంపాన పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. 56లో ఇష్టం లేని పెళ్లి చేసింది ఇదే రాహుల్ గాంధీ వాళ్ళ ముత్తాత. తెలంగాణకు ఆంధ్రకి ఇష్టం లేని పెళ్లి చేసింది జవహర్లాల్ నెహ్రూ, ఈ రాహుల్ గాంధీ ముత్తాత. 69లో తెలంగాణ ఉద్యమం వస్తే 370 మంది పిల్లల్ని, ఆనాడు తెలంగాణ బిడ్డల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపింది ఇదే రాహుల్ గాంధీ వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ. 2004 నుంచి 14 వరకు తెలంగాణ ఇవ్వకుండా తెలంగాణ ప్రజలను రాచి రంపాన పెట్టింది ఇదే రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మ సోనియా గాంధీ. ఇలా మళ్ళా ఈయన వచ్చి కొత్తగా బయలుదేరి ఏమో చేస్తా, నేనేమో చేస్తా అంటే నమ్మేందుకు మనం పిచ్చోళ్ళమ్మా. ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను. ఆలోచించాలి ఎట్లున్నది కాంగ్రెస్ కథ అంటే, వెనకటికి పండుగ టైం, దసరా పండుగ టైం, ఒక ఆయన, ఒక సోదరుడు బట్టలు కుడతాడు. బట్టలు కుట్టేట ఆయన ఇక జోరుగా ఆర్డర్లు బాగున్నాయి, బాగా కుడుతున్నాడు బట్టలు. సాయంత్రం అవుతున్నది, 6:30 7 అవుతున్నది, అప్పుడే చీకటి అవుతున్నది. ఆయనతో అప్పుడు ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వం రాలే, కరెంటు పోయింది. కరెంటు పోయే వరకు అప్పుడు అన్న విద్యుత్ మంత్రి కాలే, కరెంటు పోయింది. ఆయన తనకి వెళ్ళి మిషన్లోకి వెళ్ళి సూది ఊసిపోయి కింద పడ్డది. పాపం 10 నిమిషాలు 20 నిమిషాలు సెల్ ఫోన్ లైట్ వేసుకొని ఎతికిండు, దొరకలే. లాభం లేదు, అటు ఇటు చూసిండు. చూసి ఆయన అటు దేవుని బొమ్మ ఉండే గోడ మీద తిరిగి మొక్కిండు. దేవుడా నా సూది దొరికితే నీకు 5 కిలోల చక్కెర వచ్చి ప్రసాదం పెడతా అన్నాడు. ఇంట్లో భార్య ఉరికొచ్చింది. ఏమన్నా మెదడున్నదివా, బుద్ధుందా నీకేమన్నా? ఎవడన్నా 5 పైసల సూది కోసం 5 కిలోల చక్కెర వంచుతాడువా అన్నది. ఆయన ఏమన్నాడు ఎరికేనా? సేమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లెక్కనే. ఆ సూది దొరికినాక దేవుడు వచ్చి అడిగేది ఉందా, పీకేది ఉందా, నీకు ఎందుకే అన్నాడు. ఓట్లు డబ్బాల వాడాలి గంతే. 3000 పింఛన్ అనొచ్చు, 2000 పింఛన్ అనొచ్చు, మనది కాకపోతే ఎక్కడ దాకా దేకచ్చు, ఏముంది? అర్థమైంది కదా? ఈ మనుషులు, ఈ వ్యక్తులు ఒకసారి ఆలోచన చేయండి మీరు. వీళ్ళే కదా ఇదివరకు ఉన్నది, కొత్త కాదు కదా. ఈ బ్యాచ్, ఈ బంచ్ ఏది కూడా కొత్తది కాదు కదా. వీళ్ళట కొత్తగా ఇప్పుడే ఆకాశంలోకి ఊడిపడ్డట్టు, ఇదివరకు లేనట్టు. అరే ఏమేం మాటలు, ఏమేం కథలు, ఎన్ని కథలు ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. కేసీఆర్ ఇది ఇట్లెందుకు ఉంది, అది అట్లెందుకు ఉంది, ఈ రోడ్ ఇట్లెందుకు అయిపోయింది, ఆ రోడ్ అట్లెందుకు అయిపోయింది? అవునా? మరి 60-65 ఏళ్ళ గబ్బును 4 ఏళ్ళలోనే కేసీఆర్ మొత్తం సాఫ్ చేసేది నేనా? మీకేమో 10 సార్లు ఇవ్వాలి అవకాశం ప్రజలు. 15లో 50 ఏళ్ళు పరిపాలన చేయాలి మీరు. చేసినాక కేసీఆర్ గారికి ఒక అవకాశం ఇచ్చి 4 ఏళ్ళలోనే మీ 50 ఏళ్ళ దరిద్రాన్ని కేసీఆర్ మొత్తం సాఫ్ చేసింది. మళ్ళీ ఎట్లా మాటలు చూడు. వాళ్ళేదో మనకు చందమామని అప్పచెప్పిపోయినట్టు, మనం ఏదో మొత్తం మసిగూసి దాన్ని పాడు చేసినట్టు. ఆలోచించండి మీరు. ఒక్క తుంగతుర్తి నియోజకవర్గంలో మీరు ఆలోచన చేయాలి. ఒక్క తుంగతుర్తి నియోజకవర్గంలో ఈరోజు ఏమేం జరిగిందో ఈ 4 ఏళ్లలోనే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కొత్త రాష్ట్రం, మొదటి 7-9 నెలలు అధికారులు కూడా లేరు. అంటే సరిగ్గా మనం పనిచేసింది 3 ఏళ్ళు, 2 నెలలు అనుకో. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.